ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ మాట వినగానే విజయవాడ రూరల్ ప్రజలంతా కూడా ఆశగా ప్రజాప్రతినిధుల వైపు ఎదురు చూస్తారు, అలాగే ప్రభుత్వం వైపు ఎదురు చూస్తారు. రీజన్ ఏంటంటే 3 దశాబ్దాలుగా విజయవాడ రూరల్ ప్రాంతం అతిపెద్దది. గ్రేటర్ విజయవాడ చేయమని, విజయవాడలో కలిపేయమని చెప్పి 75 గ్రామ పంచాయతీలు నెత్తి నోరు కొట్టుకొని వేడుకుంటున్నా కూడా ఇప్పటివరకు కూడా అటువంటి చర్యల దిశగా ప్రభుత్వం కదలా. కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు అంటే ప్రస్తుతానికి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ని సీఎంతో మాట్లాడడం, సీఎం కూడా రాజమండ్రి, తిరుపతి, విజయవాడను కూడా గ్రేటర్ చేద్దామని చెప్పడంతో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రేటర్ విజయవాడ ద్వారా వెళ్తాయా, లేదా పెంచిన ప్రస్తుతానికి డివిజన్లు 64 డివిజన్ల నుంచి 86 డివిజన్లు చేశారు, అంటే 22 డివిజన్లు పెంచారు. 22 డివిజన్లతోనే గ్రేటర్ లేకుండా వెళ్తాయా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయిన నేపథ్యంలో విజయవాడ ప్రజల ఆకాంక్ష గ్రేటర్ విజయవాడ. దాదాపుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి విజయవాడ రూరల్ ప్రజలంతా కూడా మమ్మల్ని విజయవాడలో కలిపిన మహాప్రభు అని నెత్తి నోరు కొట్టుకుని వాళ్ళని బ్రతిమలాడుతున్నా కూడా చిన్న చిన్న కారణాలు చూపించి దాటవేస్తూ వచ్చిన ఈ నేపథ్యంలో ఇప్పుడు అలా కాదు, పూర్తిగా గ్రేటర్ అయిపోతుందని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. కానీ ఎన్నికలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే ఈలోపు గ్రేటర్ విజయవాడ అయిపోతుందా? ఒక పక్క జనగణన జరుగుతోంది, ఇది కూడా ప్రధాన అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో గ్రేటర్ విజయవాడ జరుగుతుందా? గ్రేటర్ విజయవాడ జరిగాక ఎలక్షన్కి వెళ్తారా? ఈ క్వశ్చన్ మార్కులన్నీ కూడా ఇప్పుడు విజయవాడ రూరల్ ప్రజల్ని తోల్చివేస్తున్నాయి. ప్రస్తుతానికైతే విజయవాడ కార్పొరేషన్ వరకు కూడా విజయవాడ చదరపు అంటే విజయవాడ విస్తీర్ణం ఎంత ఉంది అంటే దాదాపుగా ఒక 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రం ప్రస్తుతం ఉంది. అంటే చాలా చిన్నది మాత్రమే, విజయవాడ కార్పొరేషన్ చాలా చిన్నది మాత్రమే. దీన్ని గ్రేటర్ విజయవాడ చేయాలంటే దాదాపు 10 రెట్లు చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపుగా 68 నుంచి దాదాపు 650 చదరపు కిలోమీటర్ల వరకు కూడా హ్యూజ్గా విజయవాడ అనేది పెరిగిపోతుంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇటు ఇబ్రహీంపట్నం నుంచి మొదలు పెట్టుకొని దాదాపుగా ఇటు పెనమలూరు వరకు, మరోవైపు అటువైపు ఆగిరిపల్లి వైపు కూడా ఈ 3 పాయింట్లు ఉంటాయి విజయవాడకి. సో విజయవాడ దాటాక కృష్ణా నది ఉండి కృష్ణానది పక్కన గుంటూరు వెళ్ళిపోతుంది. కాబట్టి విజయవాడ పెరగాలంటే ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడలో కలవాలి, అలాగే ఇటు పెనమలూరు నుంచి ఇటు విజయవాడలో కలవాల్సి ఉంటుంది, మరోవైపు ఆగిరిపల్లి నుంచి కూడా విజయవాడలో కలవాల్సి ఉంటుంది. సో ఈ దాదాపుగా 75 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 75 గ్రామ పంచాయతీలు కూడా విజయవాడలో కలవాలని చెప్పి ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. లాస్ట్ టైం అయితే అంటే ఇదే టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ టైం ఫైల్ ముందుకు కదిలింది, కానీ అది కోర్టులో ఉండడంతో అంశం అనేది మరుగున పడిపోయింది. బట్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు గ్రామ పంచాయతీలని విలీనానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందరూ కూడా దానికి సమాయత్తం అయిపోతున్నారు. ప్రజల దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నారు. అంటే ఎవరైనా విల్లింగ్ ఉన్నారా లేదా అబ్జెక్షన్ ఉన్నాయని ప్రజల దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ విస్తీర్ణం ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం గమనిద్దాం. అయితే ప్రస్తుతానికైతే అంటే దాదాపు 75 గ్రామ పంచాయతీలు అనేది విలీనం అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఒకవేళ కనుక గ్రేటర్ విజయవాడ అయితే ఇప్పటివరకు కూడా 64 డివిజన్లు ఉన్నాయి. 64 నుంచి 86 అనేది కొత్త జీవోలు వచ్చింది. అంటే రేపొద్దున గ్రేటర్ అవ్వకపోతే 86 డివిజన్లకి కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ కనుక గ్రేటర్ విజయవాడ అయితే 120కి పైగా డివిజన్లు ఉంటాయి విజయవాడలో. అతిపెద్ద విజయవాడగా అవతరించబోతోంది. ఇందులో గన్నవరంలో దాదాపుగా 31 గ్రామాలు, మైలవరంలో 23 గ్రామాలు, పెనమలూరులో 20 గ్రామాలు, ఈ అన్ని గ్రామాలు కూడా విజయవాడలో విలీనం కాబోతున్నాయి. అయితే ప్రస్తుతానికైతే అంటే దాదాపుగా 120 డివిజన్లో ప్రతిపాదన అయితే ఉంది. కానీ 120 డివిజన్ల ప్రతిపాదన ఉండాలంటే దాదాపుగా 15 లక్షల పైగా జనాభా ఉండాలి. విజయవాడలో అయితే అంత జనాభా ఉంది, కానీ అది రూరల్లో ఎక్కువ మంది ఉండడంతో ఖచ్చితంగా కలిపేయాలని అయితే ప్రతిపాదన అనేది జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 62 నుంచి 63 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విజయవాడ కార్పొరేషన్ ఉంటే ఇప్పుడు 661 చదరపు కిలోమీటర్గా మారిపోతుంది. ఇందులో చాలా కీలకమైనది అందరూ గమనించాల్సింది ఏంటి అంటే విలీనం అయితే కనుక విలీన గ్రామ పరిధిలో మనం ముఖ్యంగా గన్నవరంలోనే అత్యధికంగా 157 చదరపు కిలోమీటర్లు విజయవాడలో కలిసిపోతుంది. విజయవాడ రూరల్లో 122 కిలోమీటర్లు కలిసిపోతుంది. అలాగే ఇబ్రహీంపట్నంలో 77 చదరపు కిలోమీటర్లు, కంకిపాడులో 65 చదరపు కిలోమీటర్లు, పెనమలూరులో 64 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్లో 62 చదరపు కిలోమీటర్లు, ఉంగుటూరు మండలంలో 22 చదరపు కిలోమీటర్లు, కొండూరులో 23 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపుగా మొత్తం మీద దాదాపుగా ఒక 550 నుంచి 600కు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మొత్తం విజయవాడలో కలిసిపోతుంది. అతి పెద్ద విజయవాడగా అవతరిస్తుంది గ్రేటర్ విజయవాడ అయితే. కానీ జనగణన అనేది నడుస్తుంది దేశవ్యాప్తంగా. ఈ మూమెంట్లో బౌండరీస్ అనేవి కొలవడానికి లేదు. సో ఏ విధంగా చేయబోతున్నారు? నిజంగా నవంబర్లో ఎన్నికలు వస్తే, అక్టోబర్ నుంచి నవంబర్లో ఎన్నికలు వస్తే ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది? ఇప్పటికే విజయవాడ సంబంధించిన ప్రజాప్రతినిధులు, విజయవాడ ఎంపీ కూడా స్పష్టంగా చెప్పారు గ్రేటర్ చేసి ఎన్నికలు వెళ్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? గ్రేటర్ విజయవాడ చేసి ఎన్నికలు వెళ్తారా, లేదా పెంచిన 22 డివిజన్లని అంటే 64 నుంచి 86 చేశారు కాబట్టి వాటితో ముందుకు వెళ్తారా? ఈ విషయాన్ని ఒకసారి మనము ప్రజాప్రతినిధులు అడిగి తెలుసుకుందాం. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ని ఈ ఫైల్ని ముందుకు కదిపింది ఆయనే. విజయవాడ
ఎంపీగా ఆయన విజయవాడని గ్రేటర్ చేయమని చెప్పి సీఎంకి ప్రతిపాదించింది కూడా ఆయన కాబట్టి ఆయన ఏమనుకుంటున్నారు, రేపొద్దున ఎలక్షన్ వస్తే ఎలా వెళ్తారనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ 75 గ్రామ ప్రజల అభీష్టం మేరకు ఇప్పటికే అనేక సార్లు ఇప్పుడున్న ప్రభుత్వం మాట ఇచ్చింది, ఖచ్చితంగా గ్రేటర్ విజయవాడలో అందరినీ కూడా కలుపుతామని చెప్పింది. అయితే ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అని చెప్పగలిగే వ్యక్తి ప్రస్తుతం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు. సార్, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రజాప్రతినిధుల దగ్గరికి జనాలు వెళ్ళడం, సార్ మమ్మల్ని గ్రేటర్లో కలిపేయండి అని అడగడం, అది మళ్ళీ దాటేయడం, చివరి అవకాశంగా జనాలు చూస్తున్నారు సార్. ఈసారి కూడా అవుతుంది, ఎప్పుడు అవుతుందని ఫీలింగ్లో ఉన్నారు. మీరేం చెప్తారు సార్? సీఎం గారితో స్వయంగా మాట్లాడింది మీరు ఒక్కళ్ళే, గ్రేటర్లో కలిపేయండి 75 గ్రామాలని. కళ నిజం అవుతుందా అవుదా? ఎన్నో సంవత్సరాల విజయవాడ నగర ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష, సెంటిమెంటు అయిన గ్రేటర్ విజయవాడ త్వరలో ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళాం. మీరు చూస్తే ఈ కళ 2004 నుంచి ఎన్నో గ్రామాలు మమ్మల్ని గ్రేటర్లో కలపండి, మాకు కనీస వసతులు లేవని అప్పుడున్న ప్రభుత్వాలకి మొత్తుకున్నాయి. కానీ మీరు చూస్తే ఆ సమయంలో ఏ సమయంలో కూడా మేము ప్రభుత్వంలో అధికారంలోకి లేము. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రేటర్ కలుపుదాం అనుకున్నాక కొంతమంది వ్యక్తులు కోర్టుల్లోకి వెళ్ళి కేసులు వేయటం జరిగింది. ఈ కేసులు వేయటం వల్ల 2018-19 వరకు కూడా గ్రేటర్ సమస్య ఇబ్బందిగానే మారింది. 2018లో కోర్టు తీర్పులు కూడా వచ్చినాయి. అయిపోయినాక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చి చూస్తే గ్రేటర్ విజయవాడ కోరికను ముక్కలు చేసింది. చూస్తే రకరకాల మున్సిపాలిటీలను పెట్టి గ్రేటర్ విజయవాడ వాసులు అందరూ కూడా గ్రేటర్ విజయవాడలో ఉన్న వాళ్ళ ప్రజల కోరికల్ని చాలా చిన్న చూపుగా చూసి చాలా చిరాకు పద్ధతుల్లో ఆ రోజు కొన్ని మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ గ్రేటర్ విజయవాడ తీసుకువెళ్ళాలి అని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళటం మనం చూస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి నిజమే బలమైన కోరిక ఉంది ఈ ప్రాంత ప్రజలు, తప్పకుండా తిరుగుతాం, దానికి మొదలు పెట్టాల్సిన ప్రాసెస్ మొదలు పెట్టమని అధికారులను ఆదేశించారు. అధికారులను ఆదేశించిన 2 రోజులకే 75 గ్రామాలు యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసి చరిత్రలో ఎక్కడా లేని విధంగా 75 గ్రామాలు యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసి అధికారుల దృష్టికి రెజల్యూషన్స్ పంపించడం జరిగింది. ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ముక్త కంఠంతో మాకు గ్రేటర్ కావాలి అని అందరం కూడా అధికారులకి విన్నవించుకోవడం జరిగింది. మొన్న కూడా చూసాం, రాష్ట్ర మంత్రి అర్బన్ హౌసింగ్ మంత్రి అయిన నారాయణ గారు మన ఆటోనగర్లో రోడ్లు శంకుస్థాపనకు వచ్చి త్వరలో మీ అందరి కోరిక అయిన గ్రేటర్ పట్టాలెక్కబోతుంది అని వారు చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి జరిగే పనులే. ఇంటరప్షన్ కాకుండా సార్, త్వరలో అనే మాట సార్ 30 ఏళ్ళు బట్టి వింటున్నాను సార్, త్వరలో అనే మాట. బట్ ఏంటంటే హోప్ ఏంటంటే ఏఎంపీ చొరవ తీసుకోవాలా, మీరు ముందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతోంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అక్టోబర్ నవంబర్లో అనేది బాగా ప్రచారం జరుగుతుంది సార్. ఫస్ట్ పెట్టేది పంచాయతీలు. ఒకవేళ పంచాయతీ ఎలక్షన్లు పెడితే సర్పంచ్గా గెలిచిన వాళ్ళు రేపు పొద్దున్న గ్రేటర్ అయ్యాక మేము సర్పంచ్లు వదులుకోమని కోర్టుకి ఎక్కితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది కదా అనేది అందరు డౌట్ సార్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎన్ని విధాలు గ్రేటర్ రావాలనేది వాళ్ళ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దాని మీద వర్క్ చేస్తున్నారు, ఏ విధంగా వస్తే గ్రేటర్ రావాలని. కానీ మన దురదృష్టవశాత్తు సెన్సస్ జరుగుతుంది, వాళ్ళ దేశం మొత్తం మీద సెన్సస్ జరుగుతుంది. ఈ సెన్సస్ జరిగేటప్పుడు మార్చి వరకు కూడా బైఫర్కేషన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఆర్డర్ కూడా వచ్చింది, ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వానికి గ్రేటర్ జరిగేది సెన్సస్ పూర్తయ్యే వరకు బౌండరీ బైఫర్కేషన్ చేయొద్దనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశించిన మీద ఇవాళ మేము దాన్ని మార్చి వరకు కూడా మేము గ్రేటర్ ఫైల్ కదపలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మేమందరం కూడా దాన్ని ముఖ్యమంత్రి వర్యుల దగ్గర మొన్న ఎమ్మెల్యేలు ఎంపీల మీటింగ్లో ముక్త కంఠంతో గ్రేటర్ చేయాలి సార్ అంటే ఏ విధంగా చేయాలో ఏ విధంగా దీని విధి విధానాలు అని చెప్పి అధికారులకి ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. త్వరలో దాని మీద విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే పంచాయతీ ఎలక్షన్ ఆపాలా, లేకపోతే పంచాయతీలు ఆల్రెడీ రెజల్యూషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఎలక్షన్ ఆపాలా, లేకపోతే ఎలక్షన్ ఏమైనా పోస్ట్పోన్ చేయొచ్చా, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ప్రాసెస్ అయితే ఇప్పుడు గ్రేటర్ అవ్వాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు. కాబట్టి సెన్సస్ పూర్తయ్యే లోపల ప్రాసెస్ ముగించి సెన్సస్ పూర్తి అవ్వగానే గ్రేటర్ విజయవాడ వస్తుందనే పూర్తి నమ్మకంతో నేనైతే ఉన్నాను సార్. అంటే కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ సార్, గ్రేటర్తో
ఎలక్షన్కి వెళ్తున్నారా, లేకపోతే పెరిగిన 64 డివిజన్ నుంచి 86 డివిజన్ల ప్రతిపాదనతో ముందుకు వెళ్తున్నారు ఎలక్షన్కి? ఈ యొక్క క్లారిటీ ఇస్తే జనాలు కాస్త వాళ్ళు కూడా చల్లబడే అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రేటర్తో విజయవాడ వెళ్ళాలనే కోరుకుంటున్నాం. అధికారుల దగ్గర సమస్య ఉంది, అధికారులతో ప్రతినిత్యం మీటింగులు జరుగుతున్నాయి. ఈ మీటింగుల్లో మేము కూడా ఒకటే అడుగుతున్నాం, గ్రేటర్తో పాటే ఎలక్షన్కి వెళ్ళాలని. చూద్దాం, మా ప్రజల అభిప్రాయం, మా ప్రజల యొక్క మనోభావాలు తప్పకుండా గౌరవించే ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది, గౌరవించే ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు, గౌరవించే ఉప ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా గ్రేటర్తోనే ఎలక్షన్కి వెళ్తామని ఆశిస్తున్నాను. ఫైనల్ క్వశ్చన్, మీరు మాత్రమే చెప్పగలిగే ఆన్సర్ ఇది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎందుకంటే మనకున్నది ఇక్కడ పెనమలూరు, గన్నవరం, అలాగే మైలవరం, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకి సంబంధించి వాళ్ళ బోర్డర్లోనే మనకు కలవాల్సింది గ్రేటర్కి. సో అందుట్లో ఒక ఎమ్మెల్యే మాత్రమే పాజిటివ్గా ఉన్నారు, మిగతా ఇద్దరు కూడా అంత సుముఖంగా లేరు. ఎందుకంటే అధికారం అనేది దాదాపుగా విలీనమైపోతే ఆ గ్రామాలన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే అధికారానికి సంబంధించి అంటే ఏదైనా పర్మిషన్లు కావాలన్నా కూడా కార్పొరేషన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మోకాలు అడ్డుతున్నారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే మాత్రం పాజిటివ్గా ఉన్నారనే వార్త కూడా పెడుతుంది. ఎవరో ఎమ్మెల్యే ఒకళ్ళే పాజిటివ్గా ఉందని మీ ఐడియా? గన్నవరం ఎమ్మెల్యే అని అంటున్నారు. ముందుగా దీన్ని ప్రతిపాదించింది వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే. దాన్ని గట్టిగా బలిచిపరిచిన వ్యక్తి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. మొన్న కూడా ప్రసాద్ గారు, బోడే ప్రసాద్ గారు గ్రేటర్లో కలపడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని సభావేదికగా గట్టిగా చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా దీన్ని సమ్మతిస్తున్నారు. ఇటువంటిది ఏదో వార్తల్లో ప్రచారమే కానీ అందరూ కూడా వాళ్ళ ముక్తఖండంతో మా గ్రామాల్లో ఇన్ఫ్రా రావాలన్నా, మా గ్రామాలకు రోడ్లు కావాలన్నా, డ్రైనేజ్ రావాలన్నా, మంచినీటి సౌకర్యం కావాలన్నా గ్రేటర్లో కలిపితేనే వస్తుందని ఒకే మాట మీద నిలబడుతున్నాం. మీకు చెప్పిన ఇవన్నీ కూడా ఎవరు నమ్మాల్సింది లేదు. అందరూ కూడా ముక్తకంఠంతో ముందు లెటర్లే ఇచ్చింది. మీరు చెప్పిన వసంత కృష్ణ ప్రసాద్ గారు 100 లెటర్ ఇచ్చారు. మొన్న లాస్ట్గా కూడా నారాయణ గారు సభలో ప్రకటించినప్పుడు కూడా ప్రసాద్ గారు ఉన్నాడు, తప్పకుండా గ్రేటర్ కావాలని వారు కూడా కోరటం జరిగింది. ఫైనల్గా అయితే గ్రేటర్తోనే ఎలక్షన్కి వెళ్తారు. సో ఇది కేసీని చిన్ని క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయనే గ్రేటర్ ప్రతిపాదన తీసుకొచ్చింది, ఆగిపోయిన గ్రేటర్ని మళ్ళీ ముందు తీసుకొచ్చింది కూడా ఎంపీ గారే. కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, గ్రేటర్ అయ్యాకే ఎలక్షన్కి వెళ్ళాలని మా అందరి మనసులో ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పామని చెప్తున్నారు. సో ప్రజలైతే కన్ఫ్యూజన్కి గురి కావాల్సిన పని లేదు, గ్రేటర్తోనే విజయవాడకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది ప్రజాప్రతినిధుల మాటల్లో తెలుస్తోంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.